నన్ను అంకుల్ అని పిలుస్తుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సార్ అని పిలవాలనిపించట్లేదండి, అంకుల్ అని పిలవాలనిపిస్తుంది. ఎంత తొందరగా ఈ ఇంటి నుంచి ఆస్తితో బయటపడాలో ఆలోచించు. నా ప్లాన్స్ ఏవో నాకున్నాయి. ఆ సిద్ధుగారి సంగతి నేను చూసుకుంటాను. ఒకసారి లాస్ట్ 3 months వర్కింగ్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్, ఫుల్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తీసుకురండి. ఇంతకు ముందే కదా సార్ అవన్నీ చూశారు. డాడ్, ఏంట్రా ఏమైంది? చూసారా డాడ్, ఆ కళ్యాణ్ గాడు అల్లుడు పోయిన తర్వాత సైలెంట్గా ఉంటాడనుకుంటే చాలా రెచ్చిపోతున్నాడు. ఏం చేశాడ్రా? ఇంకేం చేయాలి డాడ్, మనకు తెలియకుండా ఒక పెద్ద బిజినెస్ కాంట్రాక్ట్ని కొట్టేశాడంట. బిజినెస్ కాంట్రాక్టర్ ఏం చేసుకుంటాడ్రా డబ్బులు సంపాదించి? ఉన్న అల్లుడు పోయాడు, వాడి కూతురు వాడి డబ్బు నాకు అవసరం లేదని దూరంగా విసిరేసింది. ఇంకా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాడంట పాపం? ఏమో డాడ్, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏదో పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు అని తెలిసింది. అది చాలా వాల్యుబుల్ కాంట్రాక్ట్ అంట. పోటీ లేకుండా అలా ఎలా ఇస్తారా? ఆ వివరాలేమీ నాకు తెలియదు డాడ్. మరి ఆ కంపెనీని ఎలా పట్టాడు, ఎలా బుట్టలో వేసుకున్నాడో తెలియట్లేదు డాడ్. వాడికి అన్ని తెలివితేటలుంటే మరి మనకెన్ని తెలివితేటలుండాలి చెప్పు? ఆ సిద్ధార్థ కంపెనీ వివరాలేంటో నీకు తెలుసా? అదెంత పని డాడ్, ఒక్క ఫోన్ చేస్తే క్షణాల్లో మన ముందుంటాయి. అయితే ఆ వివరాలు పట్టుకొని నాకు చెప్పు. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ఆ కళ్యాణ్ గాడికి ఇచ్చినా మనం వాడికంటే తక్కువ రేటుకి చేస్తామని చెప్పి ఆ కాంట్రాక్ట్ లాగేసుకుందాం. మరి ఆ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడ్రా? చచ్చిపోతాడా? వాడి అల్లుణ్ణి బూడిద చేసి పడేస్తేనే ఏం చేయలేకపోయాడు. అలాంటిది ఇంత పెద్ద కాంట్రాక్ట్ అని తెలిసాక కూడా మనం చేతులు కట్టుకొని ఎందుకు కూర్చుంటాం చెప్పు? అందుకే ఎలాగైనా సరే ఆ కళ్యాణ్ గడికి ఇంకొకసారి షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. వదలకూడదు డాడ్, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఇంకా ఇంకా ఏడిపించాలి. నన్ను ఎంతలా అవమానించారు. అమెరికాలో హాయిగా బతికే వాడిని ఇక్కడికి పిలిపించి జైల్లో చిప్పకూడు కూడా పెట్టించారు. లిటరల్గా నన్ను ఏడిపించారు డాడ్. అందుకే కదరా వాడి కూతురు ఏడ్చేలా చేశాను. జీవితం మొత్తం వాడికి కన్నీళ్లు తోడుండేలా చేశాను. ఈ కాంట్రాక్ట్ కూడా రాకుండా చేశామంటే ఆ కళ్యాణ్ గారిని చావు దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. ముందు వెళ్ళి ఆ సిద్ధార్థ కంపెనీని కాంటాక్ట్ చేద్దాం పద. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? సిద్ధార్థ గారిని కలవాలి. రంజిత్ గారు వచ్చారు, పెద్ద బిజినెస్ కాంట్రాక్టర్ అని చెప్పండి. డాడ్, మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. ఇది తీసుకుని వెళ్ళి మీ సిద్ధార్థ సార్కి ఇవ్వండి. అలాగే సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు రంజిత్ గారు అంటే వచ్చారు. రంజిత్? అవును సార్, సిటీలో చాలా పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పారు. ఓకే, రమ్మని చెప్పు. అలాగే సార్. సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి సార్. గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ గారు.
ఏమైంది? ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా భయపడిపోయి చూస్తున్నారేంటి? రండి. మీరు ఐఎమ్ సిద్ధార్థ్. మీరు నన్ను కలవడానికేగా వచ్చారు? అవును. మరేంటలా షాక్ అయి చూస్తున్నారు? కూర్చోండి. ఇతనెవరు? హీస్ మై సన్ రిషి. ఓ, హలో సిద్ధార్థ గారు, నైస్ టు మీట్ యూ. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? నాతో ఏం పని? సిద్ధార్థ్ గారు, మీరు పెద్ద మిస్టేక్ చేశారు. ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. మిస్టేక్ చేశానా? అవునండి, మీరు రిజర్వాయర్ కట్టించబోతున్నారని విన్నాను. ఆ కాంట్రాక్ట్ కళ్యాణ్ గారికి ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. అది తప్పు అని మీరెలా డిసైడ్ చేస్తారు? అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చే ముందు మేము చాలా ఆలోచిస్తాం కదా. మిస్టేక్ ఎందుకు చేస్తాం? సార్, ఆ కళ్యాణ్ గురించి మీకు తెలీదు. అతను చాలా పెద్ద ఫ్రాడ్. అతనికి సిటీలో అసలు పేరే లేదు సార్. అతను చేయలేక వదిలేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ని ఇదిగోండి మేమే పూర్తి చేసాం. అవును సిద్ధార్థ్ గారు, కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు. తను నాకు ఫ్రెండ్ కూడా. మీ ఫ్రెండ్ గురించి మీరు ఇలా తక్కువ చేసి మాట్లాడడం ఏంటి? నిజంలాగే చెప్పాలి కదా సార్. అందులో మీరు మంచి పని కోసం పూనుకున్నారు. మీలాంటి వాళ్ళకి మంచి చేయాలి కదా. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి. మీరు అనుకున్నది అనుకున్నట్లు మేము పూర్తి చేసి పాడేస్తాం. మీకే ఎందుకు ఇవ్వాలి? అలా అడిగారు, బాగుంది. ఎందుకు ఇవ్వాలి అంటే దానికి సమాధానం ఒకటే మిస్టర్ సిద్ధార్థ్. మేము కళ్యాణ్ కంటే క్వాలిటీ ఇవ్వగలం, అలాగే అతని కంటే 10% తక్కువకే చేయగలం. వర్క్ విషయంలో మాకు చాలా మంచి పేరుంది సిద్ధార్థ్ గారు. ఆ పేరు ఒకప్పుడు ఉండేది, అది నేను విన్నాను. మీ దగ్గర ఆనందన్ ఒక ఇంజనీర్ ఉండేవాడు కదా? అతని వల్లనే మీ కంపెనీకి మంచి పేరు వచ్చిందని విన్నాను. ఇప్పుడు అతను మీ దగ్గర ఉన్నాడా? లేదండి, తను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంకో విషయం తెలుసా మీకు? ఆ ఆనంద్ ఈ కళ్యాణ్కి స్వయంగా అల్లుడేనండి. అల్లుడే మామగారి పద్ధతి నచ్చక మా దగ్గర జాయిన్ అయ్యాడు. అచ్చా, అలాగా? అవును సార్. అసలు కళ్యాణే అల్లుడిని చంపించాడేమో అన్న రూమర్ కూడా ఉంది సార్. అలా ఎందుకు చంపిస్తాడు? అల్లుడే కదా. కళ్యాణ్కి ఇష్టం లేకుండా అతని కూతురు ఆ ఆనంద్ని పెళ్లి చేసుకుంది కదండి. ఆ కడుపు మంట ఉంది కళ్యాణ్కి. ఆనంద్కి జాబ్ ఇచ్చామని మా మీద కూడా ఫైట్ చేశాడండి ఆ కళ్యాణ్. చాలా వర్స్ట్ క్యారెక్టర్ అండి అతనిది. ఓకే, మీరు ఇంత చెప్పారు కాబట్టి నేను కాదన్ను. ఆ కళ్యాణ్ గారికి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీకు ఇవ్వడానికి దానికి తగిన క్యాలిబర్ మీకుందా అని నా డౌట్. అయ్యో, ఎందుకులే సిద్ధార్థ్ గారు, మాకు చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, పెద్ద కాంట్రాక్టర్గా పేరుంది. ఎక్కడండి, మీరు చేసేవన్నీ చాలా చిన్న చిన్న కాంట్రాక్ట్లే కదా. ఏదో మ్యాన్ హోల్స్ కట్టించడం, కాంపౌండ్ వాల్స్ కట్టడం, చిన్న చిన్న ఇళ్ళు కట్టడం, ఇవే కదా. ఇవన్నీ చేసే మీకు అంత పెద్ద రిజర్వాయర్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తాం చెప్పండి? అది కాదు సార్, ఏ వర్క్ అయినా సిగ్గుపడకుండా చేయడం మా హాబీ. చిన్నదైనా పెద్దదైనా వర్క్ ఓకే కదా. వాట్ యు సే? బట్ ఇలాంటి చిన్న పనులు చేసే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం నాకెందుకో నచ్చట్లేదండి. పోనీ ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వాలి అంటే మేమేం చేయాలి చెప్పండి? మీరు చేస్తున్న అన్ని పనులు మానేయాలి. మానేస్తాం. డాడ్, నువ్వు ఉండరా సిద్ధార్థ గారు, మీరు చెప్పినట్టే చిన్న చిన్న కాంట్రాక్ట్స్ మొత్తం ఆపేస్తాం. అవి మానేసినట్టు నాకు ప్రూఫ్స్ చూపించండి, అప్పుడు ఆ కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. మీరు ఆ మాట మీద ఉండండి.
2 రోజుల్లో మొత్తం ఆపేసుకొని వచ్చేస్తాం. గుడ్, అయితే 2 రోజుల తర్వాతే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూసావా రిషి, ఎలా వాడిని మన వైపుకి తిప్పాను? ఆ రిజర్వాయర్ కాంట్రాక్టు మనకైతే కన్ఫామ్. కానీ మనల్ని అన్నీ మానేసి రమ్మంటున్నాడు కదా డాడ్. దానికి మార్గం నేను చెప్తాను కదా. ముందు మనం వచ్చిన పని అయింది. కళ్యాణ్ గాడికి వచ్చిన కాంట్రాక్టు వెనక్కి లాగేశాం. వీడిని దారిలోకి తేవడం ఎంతసేపు పని? పద చెప్తాను. హలో మధుమతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయినా మీరేంటి సార్ ఇంత ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏదైనా వర్కా? అదేనండి, ఈరోజు ఆదివారం, ఏ పనులు లేవు, హాలిడే కదా. అందుకే ఈరోజంతా మా అమ్మా నాన్నలతో గడుపుదామని వచ్చేసాను. ఏంటమ్మా అలా చూస్తారు? మీరు నాకు అమ్మ కదా, చెప్పండి. ఎందుకు కాదు బాబు, మీలాంటి పెద్దింటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప విషయం అనుకుంటే మమ్మల్ని అమ్మా నాన్నలు అనుకోవడం ఇంకా గొప్ప విషయం బాబు. అదేంటమ్మా అలా అంటారు? నేను మీ ఆనందం అనుకోమని ఎప్పుడో చెప్పాను కదా. ఇంకా నేనేదో గొప్ప మనిషిని అయినట్టు అలా చూస్తారేంటి? అవునమ్మా, నాన్నగారేది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? మావయ్య గారిని మా డాడీ చెకప్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్లారు సార్. అవును బాబు, మీరొస్తున్నారని తెలుసుంటే ఖచ్చితంగా ఆగుండేవారు. ముందు నన్ను మీరు, తమరు, బాబు అండం మానేసి ఒరే ఆనందని పిలవండమ్మా ప్లీజ్. మీరలా పిలవమని చెప్పినా వాళ్ళు పిలవలేరండి. ఎందుకంటే అది మనసులో నుంచి రావాలి. బలవంతంగా రమ్మంటే రాదు. ఎందుకు రాదు? నేను ఆనందం నమ్మితే అదే వస్తుంది. అయినా ఇది మా అమ్మా నాన్నల విషయం, మీరు కల్పించుకోకండి. ఏమా, అంతేనా? బాగా చెప్పాను కదూ? అదిగో మా అమ్మలో మార్పు వచ్చేసింది. తన కొడుకుగా యాక్సెప్ట్ చేసేశారు. సరే అయితే మనందరం కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని ఏదైనా హోటల్లో భోంచేసి మంచి సినిమా చూసి ఎంజాయ్ చేసేసి వద్దాం, ఏమంటారు? వద్దు బాబు, మాకు షాపింగులు చేసే ఆసక్తి లేదు బాబు. అదేంటమ్మా అలా అంటావు? నీకో మంచి బంగారు గొలుసు కొందాం అనుకున్నాను. రామ్మా ప్లీజ్, మీ కొడుగ్గా నేను ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. నాకు బంగారం మీద మోజిపోయింది బాబు. ఎప్పుడైతే మనుషుల విలువ తెలిసిందో అప్పుడే నా దృష్టిలో బంగారం అనేది కేవలం ఒక లోహంగా మారిపోయింది. ఎన్ని మాటలన్నా, ఎన్ని తిప్పలు పెట్టినా, చివరకు సర్వస్వం పోగొట్టుకున్నా, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నా కోడలు మనసు కంటే గొప్పది కాదు బాబు ఆ బంగారం. కన్న బిడ్డ దూరం అయిపోయి కుమిలిపోతున్న మాకు పోయిన ఆ బిడ్డ జ్ఞాపకాలను తిరిగి అందించాలని చూస్తున్నా నీ మనసు కంటే గొప్పది కాదు బాబు ఆ బంగారం. ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి అందించలేని ఆనందాన్ని నువ్వు మాకు అందిస్తున్నావు బాబు. నీ మంచితనం కంటే మించింది మాకేముంటుంది చెప్పు? సరే, నేను ఈరోజు ఇక్కడే మొత్తం హ్యాపీగా గడిపేస్తాను. ఈరోజు నేనేం చేసినా మీరు కాదనడానికి వీల్లేదు. ఎందుకు సార్ మా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు? వాళ్ళకి నేను కొడుకుని, వాళ్ళు నాకు అమ్మా నాన్న. మేము హ్యాపీగా ఉంటే మధ్యలో మీకేంటండి ప్రాబ్లం? అది కాదు సార్,
చూసి వాళ్ళకి బాగోదు. నేను ఆఫ్టర్ ఆల్ మీ కంపెనీలో పనిచేసి. మీరు కాస్త ఆపుతారా? నాకు దొరికేదే చాలా తక్కువ టైం. ఇలా ఆర్గ్యుమెంట్ పెట్టి టైం కిల్ చేయకండి. అమ్మా, వెంటనే మీరు వెళ్ళి గుత్తొంకాయ కూర, కొత్తిమీర కారం పెట్టి చేయండి. అలాగే మామిడికాయ పప్పు, కంది పచ్చడి, టమాటో రసం, దాంతోపాటు 4 అప్పడాలు, గుమ్మడొడియాలు, ఇవన్నీ వెళ్ళి రెడీ చేయండి. లంచ్ కుమ్మేద్దాం. అరే, అన్నీ మా ఆనంద్ చెప్పినట్టే చెప్పావే. వాడికి ఇవంటే ప్రాణం. నేను చెప్పేది కూడా అదే కదమ్మా. నేనే ఆనంద్ అని. కాబట్టి ఆనంద్కి ఏమిష్టమో అవన్నీ మీరే మీ చేత్తో స్వయంగా నాకు వండి పెట్టాలి. సరేనా? అలాగే బాబు, తప్పకుండా చేస్తాను. కూర్చోండి. మ్మ్. బాబు, భోజనం రెడీ. నాన్నగారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామమ్మా. మావయ్య గారు రావడం ఆలస్యం అవుతుందంట. ఏవో టెస్టులు చేయించాలంట. డాడీ కాల్ చేశారు. మీరు భోజనం చేయండి. రండి బాబు. సరే అమ్మా. మీరు కూడా భోంచేయండి. పర్లేదు, మీరు తినండి. మేము తర్వాత తింటాం. నువ్వు తిను బాబు. అలాగే. అమ్మా, మీ చేత్తో నాకు ముద్ద పెట్టరా? నేనా? అవునమ్మా, అమ్మవి కదా, ముద్ద పెట్టమ్మా. నాన్నగారు ఇంకా రాలేదు. ఆయన కూడా ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడప్పుడు వచ్చి ఇలా 1 గంట గడిపి వెళ్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. నాన్నగారికి కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమంటావమ్మా? అలాగే బాబు, నీ ఇష్టం. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఈ రోజంతా అసలు ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు. నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది. వస్తానమ్మా. మంచిది బాబు. మధుమతి గారు, బాయ్ అండి. ఇదేంటి, నందిని ఇటు వెళ్తోంది?
ఇక నా వల్ల కావటం లేదు సురేష్. ఏమైంది? ఏమయ్యేదేంటి? ఆ సిద్ధార్థ్ గాడు అలాగే పిచ్చి సన్నాసిలా ఉండుంటే చాలా బాగుండేది. అనవసరంగా వాణ్ణి మామూలు మనిషిని చేసింది మా అత్త. ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక గతం గుర్తుకు రావడంతో పాటు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఏమంటున్నాడేంటి సిద్ధార్థ? ఏమంటాడు? నేనంటే భయం పోయింది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. వాడి బిహేవియర్ చూస్తుంటే అసలు వాడు సిద్ధార్థేనా అనే అనుమానం వస్తుంది తెలుసా? ఆగో, ఏంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అడుగుతుంది నిన్నే. ఈ టైం దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు? నీకు చెప్పాలా? ఎంత ధైర్యం నీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? ఇంట్లో ఉన్నది నువ్వు కాదని చెబితే ఇంకేమైనా ఉందా బాబు?